క్లైమాక్స్ లో పడ్డ సార్వత్రిక పోరు ఇక మిగిలింది రెండు దశలు. జాతీయ కూటమిల దగ్గరుండే తూటాలన్నీ అయిపోయాయి. మేనిఫెస్టోల ప్రచారాలు కూడా బాగా బోర్ కొట్టేశాయి. ఇక చివరాఖర్లో ఓటర్ మహాశయుడిని బుట్టలో వేసుకోవాలంటే కొత్తగా కొన్ని కనిపెట్టాల్సిందే. ఇన్నాళ్ళు ఒకరి ట్రాప్ లో ఒకరు పడుతూ వచ్చిన మోదీ రాహుల్ చిట్ట చివర్లో చేయబోయే మ్యాజిక్ ఏమై ఉంటుంది? సెంటిమెంట్ను రాజేయడంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారా? టార్గెట్లు రీచ్ అవ్వడం కోసం వాళ్ళు పడే పాట్లు ఎన్ని? వాళ్లకు నెంబర్స్ పెరగాలంటే మనకి పొలిటికల్ న్యూసెన్స్ తప్పదా? మోదీ వారి డ్రీమ్ 400 ఇంకెంత దూరం? రాహుల్ ఇవ్వబోయే ఫినిషింగ్ టచ్ ఏంటి? ప్రచారాస్త్రాల్లో కూటముల మధ్య కిక్ బాక్సింగ్, సెంటిమెంట్ రాజేయడంలో ఇద్దరే. సార్వత్రికం ఆఖరాటలో ఎవరిది పైచేయి? 6 వారాల పాటు జరిగే సుదీర్ఘ సార్వత్రిక సమరం 2024 క్లైమాక్స్ కు చేరింది. మొత్తం 7 అంచెల్లో ఇక మిగిలింది 2 దశల పోలింగే. మే 25న 58, జూన్ 1న 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. మిగతా రాష్ట్రాల సంగతి అలా ఉంచితే ఢిల్లీ ఓటర్ తీర్పు మీదే జాతీయ రాజకీయాల్లో అంతులేని ఆసక్తి. ఢిల్లీ పరిధిలోని మొత్తం 7 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కి ఇవాళే ప్రచార ఘట్టం ముగిసింది. మారథాన్ ర్యాలీలు, సభలతో హోరెత్తించాయి 2 కూటములు. జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఇండీ కూటమి తరపున మోదీ టార్గెట్ గా ఢిల్లీలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మోదీ పెట్టిన టార్గెట్ 400ని రీచ్ అవ్వడానికి బీజేపీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పటికప్పుడు మార్చేస్తూ వస్తోంది. వాళ్ల చేతికి పగ్గాలిస్తే అయోధ్య గుడి మీద బుల్డోజర్లను పంపుతారు, బాలరాముణ్ణి టెంటు కిందకు చేరుస్తారు అని యూపీ రాజకీయాల్ని ఉడికెత్తించేశారు. బారాబంకీ సభలో ఆయన చేసిన ప్రసంగం లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పీక్స్ లో నిలబెట్టింది. तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे। क्या योगी जी से यही सीखना है क्या? अरे जरा योगी जी से ट्यूशन लो, बुलडोजर कहां चलाना कहां नहीं चलाना. జనం ఆస్తుల్ని ఆడిట్ చేసి అందరికీ పంచిపెడుతుందట. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ఆ మాటుంది. హస్తం గుర్తుకు ఓటేస్తే మీ మెళ్ళో మంగళసూత్రాలు కూడా గాయబని మిడిల్ క్లాస్ మహిళల ఓటు బ్యాంకుల్ని సూటిగా తాకేసింది కూడా మోదీ వాయిసే. कांग्रेस ने अपने मैनिफेस्टो में जो कहा है वो चिंताजनक है, गंभीर है. ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे. मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे मैं कहने आया हूं. ఇలా ట్రెండ్ కు తగ్గట్టు స్లోగన్లు మారుస్తూ మంగళసూత్రాలు, బుల్డోజర్లు అంటూ కాంగ్రెస్ పార్టీని సెన్సిటివ్ కంటెంట్ తో కొడుతూ వచ్చారు మోదీ. ముస్లిం రిజర్వేషన్లకు మేం వ్యతిరేకమంటూ పూర్తిగా ఒక్క సైడ్కే బెండైన బీజేపీ మతతత్వం, జాత్యహంకారం, బంధుప్రీతి ఇవన్నీ కాంగ్రెస్ లక్షణాలే అంటూ రివర్స్ అటాక్ చేస్తూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆఖరి అస్త్రాలతో క్లైమాక్స్ సీన్లను రక్తి కట్టిస్తోంది. నల్ల చట్టాలను తీసుకొచ్చి అన్నదాతల నెత్తిన రుద్దబోయిన మోదీ రైతు వ్యతిరేకి అంటూ నార్త్ లో కొత్త కార్డు ప్లే చేస్తోంది హస్తం పార్టీ. మోదీ పట్ల యువతలో వ్యతిరేకత పెంచి అగ్నివీర్ సబ్జెక్టును కూడా లైన్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అగ్నివీర్ ని వ్యతిరేకిస్తూ అనేక చోట్ల రోడ్డెక్కి వీరంగం సృష్టించిన యువకుల్లో ఆ ఫైర్ ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు రాహుల్ గాంధీ. హర్యానాలోని మహేంద్రగఢ్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ స్పీచ్ మొత్తం అగ్నివీర్ చుట్టూనే తిరిగింది. ప్రధాని మోదీ భారత సైనికులను కూలీలుగా మార్చారని, అగ్నివీర్ స్కీమ్ ను సైన్యం కోరుకోవడం లేదని, బీజేపీ తీసుకొచ్చిన అగ్నివీర్ పథకాన్ని చెత్తబుట్టలో వేస్తామని కొత్త హామీ ఇస్తున్నారు రాహుల్ గాంధీ. नरेंद्र मोदी जी ने पहली बार हिंदुस्तान के जवानों को मजदूर में बदल दिया है. इस अग्निवीर को ना शहीद का दर्जा मिलेगा, ना पेंशन मिलेगी, ना कोई सुविधा मिलेगी, ना कैंटीन मिलेगी. इंडिया की सरकार आएगी, अग्निवीर योजना को उठाकर हम कूड़ेदान में फेंक देंगे. మోదీ మూడోసారి పవర్లోకొస్తే రాజ్యాంగం రద్దవుతుందన్న మాటను మరింత బిగ్గరగా వినిపిస్తున్నారు రాహుల్.
ప్రతి సభలోనూ చేతిలో ఎర్ర పుస్తకంతో కనిపిస్తున్నారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల వ్యవస్థకు మేమే అసలైన కాపలాదారులమంటూ ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకుల్ని ఫిదా చేస్తున్నారు రాహుల్ గాంధీ. విపరీత వ్యాఖ్యలు చేయొద్దు, మతాల మధ్య వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దని ఎలక్షన్ కమిషన్ హెచ్చరించడంతో రెండు పార్టీలు కాస్త శాంతించినట్టున్నాయి. అటు నాది సాధారణ జన్మ కాదు, నేను దేవదూతను అంటూ మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఆయన్ను మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లండి అంటూ చొరకేశారు. ఫలితాల తేదీకి గట్టిగా 10 రోజులు కూడా గ్యాప్ లేదు. మిగిలిన 2 దశల్లో మరో 21% మంది ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత జూన్ 4న అంతిమ తీర్పు రాబోతోంది. ఈ కీలక సమయంలో బ్రాండ్ మోదీ, బ్రాండ్ రాహుల్, ఎవరి చరిష్మా ఎంత మాత్రం అనే చర్చ మళ్లీ షురు అయింది. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి మోదీ హవా తగ్గిందని, మోదీ కటౌట్ జనానికి బోర్ కొట్టిందని, 400 మార్కుని క్రాస్ చేయడం కష్టమే అని కొన్ని అంచనాలు చెప్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 100 సీట్లు కూడా పడవన్న లెక్కలు లేకపోలేదు. కానీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటదు అన్న క్యాలిక్యులేషన్లను బలంగా తిప్పికొడుతోంది కమలం పార్టీ. 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యమే ప్రధాని మోదీకి అండాదండా. ప్లాన్ బి, ప్లాన్ సి వేసుకోవాల్సిన అగత్యం మాకు లేదు అని క్లారిటీ ఇచ్చేశారు అమిత్ షా. జూన్ 4వ తేదీన బీజేపీ మాత్రమే కాదు, స్టాక్ మార్కెట్లు కూడా రికార్డులు క్రియేట్ చేయబోతున్నాయి. కాచుకోండి అంటూ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు మోదీ.